ఎవరైనా సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేక కాదు, మీ వాల్యూ తెలియని వారి దగ్గర ఎంత వాగినా వేస్ట్ అని కారణం. జీవితం వారంటీలు గ్యారంటీలు ఇవ్వదు, అవకాశాలు మాత్రమే ఇస్తుంది. వాటిని వదులుకోక సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజుల్లో డబ్బు నిజాయితీని కొనగలుగుతుంది, కానీ డబ్బుపై నిజాయితీ గెలవలేకపోతుంది. మంచిని చూసేవారు ఆప్తులవుతారు, చెడును చూసేవాళ్ళు శత్రువులవుతారు. రెండింటినీ సమానంగా చూసేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. ధైర్యవంతులు శత్రువులతో పోరాడతారు, పిరికి వాళ్ళు మాత్రమే అయిన వాళ్ళతో పోరాడతారు. కొద్దిగా ఉన్న మనిషి ఆహాన్ని వదులుకుంటే ఈ భూమిపై బ్రతకడానికి 1,00,000 మార్గాలు కనిపిస్తాయి చూడు. విలువలేని జీవితం ఉపయోగం లేని పుటాలతో ముగిసిపోయిన పుస్తకం లాంటిది. చెయ్యని ప్రమాణంతో పడిన అడుగులు. నీ గతాన్ని నువ్వు వెంట పెట్టుకుని వెళ్లకుండా ఉంటే నీ ప్రయాణం అతి తేలికగా మరియు సులభంగా సాగిపోతుంది. గతం మనసుకు భారమైంది, వర్తమానంలో ఈ క్షణమే సత్యమైంది. మనిషిని అంతం చేసే ఆయుధాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనసును చంపేసే ఆయుధం మాట మాత్రమే. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి రాయలేని పరీక్షే జీవితం. ఎవరి అనుభవాలు వారికే సరైన సమాధానాలు. వంగి దండం పెట్టే కొద్దీ తొక్కేసే లోకం ఇది. ఇక్కడ ఎంత మంచివారిగా ఉన్నారన్నది కాదు, మీ మంచితనానికి విలువిచ్చే వాళ్ళు దగ్గరున్నారా లేదా అన్నదే ముఖ్యం. చెప్పుడు మాటలు విని తొందరపడి ఒకరిపై అంచనాకు వచ్చేయకూడదు. దూరం నుంచి ఉప్పు పంచదార ఒకేలా కనిపిస్తాయి, రుచి చూశాకే తెలుస్తుంది. గెలిచే వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే గెలుపు నీ చెంతకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ అలసిపోవద్దు. అవసరమైన వాటి గురించి ఆలోచించటం మర్చిపోవద్దు. లేదంటే నీ పనేదో నువ్వు చేసుకుని పోవాలి. ఫలితం నీ కాళ్ళకడికి వస్తుంది, చూసుకోవాలి. అతిగా ఆలోచించే మనసు, సున్నితమైన హృదయం ఉన్నప్పుడు జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఆలోచనలు చేతలుగా మారినప్పుడే కలలు నిజమవుతాయి. కాలం అనుకూలంగా లేకపోతే ఏది దొరికితే అది తినాలి, కటిక బండలపై నిద్రించాలి. మీకు వ్యతిరేక విమర్శలు చేసినా కానీ తట్టుకొని నిలబడాలి. మీరంటే ఏమిటో నిరూపణ అయ్యాక తిట్టిన నోళ్లే పొగుడుతాయి. అప్పుడు ఎన్ని కష్టాలైనా దూది పించలే ఎగిరిపోతాయి. ప్రతి నిశ్శబ్దం అహంకారం కాదు, కొన్ని నిశ్శబ్దాలను సహనం కూడా అంటారు. పేదవాడినని కృంగిపోకు. ప్రతి విజేత సాధించిన విజయం వెనుక ఒక పేదరికపు కథ ఉంటుంది. పేదరికం అనేది విజయానికి మొదటి మెట్టు వంటిది. దానిని నువ్వు సంతోషంగా స్వీకరించి పైకి ఎదిగినప్పుడే విజయం నీ వెన్నంటే వస్తుంది. నీ నమ్మకం పర్వతాలను కదిలించగలదు, నీ సందేహం పర్వతాలను తయారు చేయగలదు, నీ సంకల్పం ఉన్నత శిఖరాలకు ఎదగగలదు. ఊహలు, మనసులోని భ్రమలు, అనుభవం అనేది జీవితం నేర్పించే పాఠం. చేసే ప్రతి ప్రయత్నం గెలుపునైతే ఇవ్వకపోవచ్చు, కానీ గెలవగలరనే నమ్మకాన్నైతే ఇస్తుంది. చాలామంది సరైన వ్యక్తిని కనుగొనటానికి ప్రయత్నిస్తారు, కానీ వారే సరైన వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నించడం లేదు. ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోవటం తెలివితేటలైతే, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలుసుకోవటం సంస్కారం. తప్పులు వెతికే వారికి కారణాలు కనిపిస్తాయి, అర్థం చేసుకునే వారికి పరిస్థితులు కనిపిస్తాయి. పురుగుగా మొదలైన ప్రయాణం సీతాకొక చిలుకగా మారే అద్భుతం. మార్పు కష్టమైంది, కానీ ఫలితం అందమైనది. నిజమైన బంధాలు సమయం, గౌరవం తప్ప మరేమీ ఆశించవు. గొప్ప వ్యక్తుల పెదవులపై ఎల్లప్పుడూ చిరునవ్వు, మౌనం ఉంటాయి. సమస్యలు పరిష్కరించడానికి చిరునవ్వు, సమస్యలు నివారించడానికి మౌనం ఉపయోగిస్తారు. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, మరోసారి ప్రయత్నించండి. నిజమైన ఓటమంటే అసలు ప్రయత్నించకపోవటమే. చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఎందుకంటే పెద్ద సంతోషాల కోసం వేచి చూసే క్రమంలో జీవితం గడిచిపోతుంది. ధర వజ్రం కన్నా తక్కువే కావచ్చు, కానీ ఎంత ఖరీదైన వజ్రం కొన్నా
అద్దం కోసమే అందరూ చూస్తారు. ఎవరి విలువ వారికి ఉంటుంది. కడలిలో అలలు మధ్యతరగతి వారి కలలు ఒకలాంటివి. తీరం చేరినట్లు అనిపిస్తాయి, వెంటనే వెనక్కి వెళ్ళిపోతాయి. పొగడ్తలు పట్టించుకోకు, ఎందుకంటే పరిమళాన్ని వెదజల్లే పువ్వులకు అత్తరు పోయవలసిన అవసరం ఉండదు. కష్టపడ్డ ఒక్కటే మీ పని, ఫలితం అనేది మీ శ్రమకు లభించే బహుమతి. మీ బాధ్యతలు తెలుసుకున్నప్పుడే మీరు ఆశయాలు సాధించుకోవాలనే పట్టుదల మీలో కనిపిస్తుంది. నిజాయితీగా ఉండటం వల్ల చాలామంది స్నేహితులు దూరం కావచ్చు, కానీ సరైన వారు మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటారు. జీవితం ఇచ్చే విలువైన బహుమతి సమయం. దాన్ని మీరు దేనికోసం కేటాయిస్తున్నారో ఆలోచించుకోవాలి. కన్నీళ్లు బరువు ఉండకపోవచ్చు, కానీ అవి తీవ్రమైన భావోద్వేగాలను మోస్తాయి. అనుకూలమైన పరిస్థితుల్లో జీవించే మనిషి సంతోషంగా ఉంటాడు. పరిస్థితులకు అనుకూలంగా మలుచుకొని జీవించే మనిషి ఆనందంగా ఉంటాడు. అన్నిటికీ ఎదురీదగల మనిషి ఎక్కడైనా జీవించగలడు. తెలుసుకోవటం కన్నా అర్థం చేసుకోవటం ముఖ్యం. అర్థం చేసుకోవటం కన్నా దాన్ని ఆచరణలో పెట్టడం మరింత ముఖ్యం. నువ్వు చేసినట్లు ఇతరులు ఎవరూ చేయలేరు. నిన్ను నువ్వు ఇష్టపడటం నేర్చుకోవాలి. నువ్వెవరివో నువ్వే తెలుసుకోవాలి. తగినంత సమయం కేటాయించుకొని విజయం సాధించాలి. ప్రతి నిశ్శబ్దం అహంకారం కాదు. కొన్ని నిశ్శబ్దాలను సహనం కూడా అంటారు. మీ భుజాల మీద బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోయగలరు, కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసిన వారొక్కరే మోయగలరు. సమయాన్ని వృధా చేసుకోవటం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకున్నట్లే. ఉన్నవారు ధనం పంచగలరు, కానీ గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు. పంచిన ధనం ఆ రోజే ఖర్చు అయిపోతుంది, కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది. చిరునవ్వు అనేది ఇచ్చేవారిని మరింత సంపన్నుల్ని చేసే బహుమతి. అవసరం ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టు. అవసరం లేనప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకు. ఇదే జీవితంలో అందరూ తెలుసుకోవాల్సిన గొప్ప ఆర్థిక సూత్రం. బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకోవటం కాదు, బంగారం లాంటి ఆలోచనలు మనసులోకి తెచ్చుకోవాలి. కొంత కోల్పోయినా జీవితంలో నువ్వు దేన్ని పూర్తిగా కోల్పోవు. ఓడిపోతే అంతకన్నా గొప్పదానితో భర్తీ అవుతుంది. అదే జీవితం. ప్రతి సమస్యకు 3 పరిష్కారాలు ఉంటాయి. దాన్ని అంగీకరించటం, మార్చటం లేదా వదిలేయటం. మొదట సమస్యను అంగీకరించండి, లేకపోతే మార్చడానికి ప్రయత్నించండి. కుదరకపోతే వదిలేయండి. ఓటమిని సమాధి అనుకుంటే అక్కడే ఆగిపోతావు. అదే పునాది అనుకుంటే ఆకాశాన్ని తాకుతావు. కొంత ఆశతో ఉండు, కానీ యాచించకు. ముందుకు చూడు, కానీ ఎదురు చూడకు. నీకున్న చిన్నదానితోనే సంతృప్తిగా ఉండు. నీకంటే గొప్పవారు ఎవరూ లేరు. చూడు. రాతలు మాటల ఆధారంగా ఎవరిని అంచనా వేయొద్దు. వ్యక్తిత్వానికి ప్రవర్తనే గీటురాయి. ఆరోగ్యమే అతిపెద్ద బహుమతి. సంతృప్తియే అతిపెద్ద సంపద. నమ్మకమే అతిపెద్ద స్నేహితుడు. నిర్వాణమే అతిపెద్ద ఆనందం. పేదరికం నీ గుమ్మం దగ్గరికి అడుగు పెడితే ప్రేమ నీ కిటికీలోంచి పారిపోతుంది. ఎవరైనా నిన్ను గుర్తుంచుకోలేదని నువ్వు బాధపడే ముందు గుర్తు పెట్టుకోవటానికి కావలసిన కారణం నువ్వు వారికి ఇచ్చావో లేదో నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. చేతి వేళ్ళన్నీ ఒకే పొడవులో ఉండవు, కానీ మడిచినప్పుడు అన్నీ సమానమవుతాయి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నప్పుడే జీవితం సులభం, సుఖమయం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.